వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సువిశాలమైనటువంటి ఈ యొక్క భారతదేశంలో కిరీటము లాంటిది, మణిముకుటము లాంటిది పవిత్రమైన కాశ్మీర్. ఈ పవిత్రమైన కాశ్మీర్ అనేకమైనటువంటి ఒడదుడుకులు ఎదుర్కొంటూ ఉంది. వాటినన్నిటినీ కూడా విచ్ఛేదనం చేయడానికనే దేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని కాంచీ కామకోటి పీఠం ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క కాశ్మీర్ యొక్క విముక్తికై తమ వంతు క్రియను చేస్తూనే ఉంది. విశాలమైన దృక్పథంతో నడుస్తున్నటువంటి కాంచీ కామకోటి పీఠంలో శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు దేశభక్తి మరియు పవిత్రమైనటువంటి మన ధార్మిక సంస్థల యొక్క స్వతంత్రత కోసం పరిపూర్ణంగా కృషి చేసినటువంటి మహాపురుషుడు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. వారి యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలు ఎలా ఉంటాయంటే, ప్రజలలో స్వతంత్ర భావనలు మరియు దేశభక్తి నిండుకునేటట్లుగా ఆయన ఎంతైనా కృషి చేస్తూనే ఉంటారు. అందుకనే సనాతన భారతీయ సంస్కృతి యొక్క వాంగ్మయాన్ని అంతటినీ కూడా నేటి యువతరానికి తెలియాలని వాటిని చిన్న చిన్న పుస్తకాలుగా అచ్చువేయించి ప్రజల చేతులకు అందేటట్లుగా కాంచీ కామకోటి పీఠంలో 69వ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వాముల వారు అనన్యమైనటువంటి కృషి చేశారు. ఆ కృషి ఆధారంగానే ప్రతి సంవత్సరం కూడా పవిత్రమైనటువంటి కాశ్మీర్ ఆ ప్రదేశంలో విశ్వ మహాయాగాన్ని కాంచీ కామకోటి పీఠం నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉంది. తత్పరిణామంగానే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా మన భారతదేశంలో ఈరోజు స్వేచ్ఛావాయువులను మనం పొందుతూ ఉన్నాం. ఆత్మీయులారా, ఆ యొక్క విశ్వయజ్ఞాన్ని చేయడాలంటే ఎంతో కృషి కావాలి. ఎంతోమందిని వేద పండితులను, అనేక మంది కళాకారులను, దాదాపుగా 15 రోజులు జరిగేటువంటి ఆ యొక్క విశ్వయజ్ఞంలో ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ మరియు ఆ యొక్క రైలు మార్గం ద్వారా విశేషమైన రైలు ఏర్పాటు చేసుకొని కాశ్మీర్ని చేరుకోవడం, కాశ్మీర్లో ఆ యొక్క మిలిటరీ వారి సురక్షతలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయి. నా యొక్క అదృష్టం, ఒకసారి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు నన్ను ఆ కార్యక్రమాలకు అందరితో పాటుగా దాంట్లో పాల్గొనేటువంటి సువర్ణ అవకాశాన్ని అనుగ్రహించారు. అందులోనే 15 రోజుల పాటు నేను కాశ్మీర్లో అంతే సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క కాశ్మీర్లో అందరితో పాటు గడిపేటువంటి అవకాశం నాకు కలిగింది. ఆ వచ్చినటువంటి వేద పండితుల్లో జరిగిన ఒక మహిమను మీతో నేను చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాను. వచ్చిన వారందరికీ కూడా దేశభక్తి కోసం కాంచీ కామకోటి పీఠం చేస్తున్నటువంటి ఈ యొక్క పవిత్ర కార్యం గురించి అందరికీ ఎరుక ఉండదు. వారు
తమకు ఎంత మాత్రం సంభావన వస్తుంది అనేటువంటిది కూడా అది సహజమే. అలానే శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి పూర్వాశ్రమంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి, వీరు కలిసి చదువుకున్నటువంటి వారు. ఆయన శాస్త్రి గారు తన భార్యతో కలిసి తన కుమారునితో పాటు మరి ఇతర వేద పండితులందరితో పాటు మా భోగిలోనే మేము ట్రైన్లో కాశ్మీర్ చేరుకున్నాము. అన్ని కార్యక్రమాలన్నీ బాగా చక్కగా జరుగుతున్నప్పుడు ఏదైతే సంభావనలు ఇస్తుంటారు కదా, ఆ సంభావనలో ఆయనకు ఇంకా చదువుకుంటున్నటువంటి నా కుమారునికి కూడా ఆయనంతే సమానంగా సంభావన ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఇతర మిత్రులతో పంచుకుంటున్నప్పుడు నేను విన్నాను. విని నాకు అనిపించింది, ఇంత మహత్తరమైన కార్యక్రమానికి అయ్యేటువంటి వెచ్చములు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక మఠం దాదాపుగా 150 మందిని అక్కడికి పంపించి అక్కడ ఏర్పాట్లు చేసి తర్వాత ఆ కార్యక్రమాలన్నింటినీ రూపురేఖలు చేయడం మరియు అచ్చటి ప్రభుత్వంతోనూ మరియు మిలిటరీ వారి సహకారంతోనూ ఎంతో భద్రతలతో చేసేటువంటి కార్యక్రమం అది. కావున నాకు అనిపించింది అందరూ అలా అర్థం చేసుకోరు కదా అని. అయితే ఏం జరిగిన తర్వాత మనిషిలో ఏదైనా ఒక ఆలోచన అనేది వస్తున్నట్టే ప్రకృతి సత్యం వైపే అది నడుస్తుందన్నమాట. అందుకే సత్యాన్నాస్తి పరోధర్మ అంటారు. అప్పుడేం జరిగింది, మేము తిరుగు ప్రయాణంలో మేము కటారికి వచ్చాము. వైష్ణవ దేవాలయం చూడాలి అని వచ్చిన వాళ్ళు చాలామంది అంటూ ఉంటే నేనేమన్నానంటే, స్వాములు వారు చెప్పని నేను ఎక్కడ కూడా వెళ్ళను, అది నా యొక్క నియమం. అది నన్ను అక్కడికి పంపించారు, కాశ్మీర్కి వెళ్ళాము, మిగతాది నాకు అనవసరం అని చెప్పేసి నేనేం చేశాను, అక్కడ వైష్ణవ దేవాలయం మీరు వెళ్ళేవారు వెళ్ళండి, మేమంతా మిలిటరీకి సంబంధించినటువంటి క్యాంపులో మేము విడిది ఏర్పాటు చేశారు, నేను అన్ని లగేజ్ చూసుకుంటాను, మీరు వెళ్ళరండి అని చెప్పాను. నేను అనుకున్నాను కదా, ఆ పండితుడు, ఆయన కుమారుడు, ఆయన భార్య వాళ్ళంతా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, వైష్ణవ దేవాలయం వెళ్ళే వారికి అక్కడ మొబైల్స్ అలౌ చేయరు. వెళ్ళేటప్పుడు ఏమైంది, తన మిత్రుడితో పాటు వెళ్ళారు. అయితే ఆ కుమారుడు వారి మిత్రుడితో పాటు ఆయన చేరిపోయాడు. ఇక్కడ దంపతులు మాత్రం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసారు. అంటే వెళ్ళే వరకు ఏం చెప్పారంటే, ఉదయం మీరు 11 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు రైల్వే స్టేషన్కి రావాలి, శ్రీనగర్ నుంచి బయలుదేరుతుంది ట్రైన్, ఎవరు రారో వారి కోసం వెయిట్ చేసేది ఉండదు అని మొదలే చెప్పినందువల్ల వీరు మొదలే తల్లి తండ్రి 10:30 కల్లా వచ్చేసారు. కుమారుడు ఇంతవరకు రాలేదు. వీరికి భయము మరియు గందరగోళం ఉంది. ఏం జరిగింది, ఏం చేయాలి అని. ఎవరిని అడిగినా మేము వచ్చేసామండి, మాకు తెలియదు వారు ఎక్కడున్నారో, మీ అబ్బాయి నాకు కనపడటం లేదు అంటున్నారు అనమాట. మేమంతా ట్రైన్కి వచ్చాము, లగేజ్ తీసుకొచ్చి కూర్చున్నాము, ట్రైన్ కదలాలి, అందరూ కూర్చుంటున్నాం. ఇప్పుడు సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు డబ్బు అవసరపడుతుందా, సమయం అవసరపడుతుందా అని ఒక విధంగా ద్వంద్వంలో నేను ఆలోచించేస్తున్నాను అనమాట. ఆశ్చర్యం ఏమైందంటే, వచ్చిన వాళ్ళు ఒకరు అన్నారు, మీ స్నేహితుడితో పాటు ఇంకా అక్కడే ఉన్నారండి వైష్ణవ దేవాలయంలో, ఇంకా రావడానికి గంట సేపు పడుతుంది, ఎలా రాగలరు, బస్సులంతా ఇప్పుడు వ్యవస్థ లేదు అంటున్నప్పుడు ఏం చేశారంటే, ఇక్కడి నుంచి వేరే వారి సహాయంతో వాళ్ళకు ఒక సందేశం పంపించాం, కారు తీసుకొనైనా మీరు వచ్చేసేయాలని. అప్పుడు అన్నారు, కారుకి ఎక్కువ అవుతుంది, దాదాపుగా 15,000 రూపాయలు అవుతుందన్నారు. ఈయన అంటున్నాడు, ఎవరైతే నాకు సంభావన తక్కువ ఇచ్చారో అన్నటువంటి తండ్రి ఇప్పుడేమంటున్నాడంటే, తన కుమారుడు తిరిగి వస్తే చాలు, 15,000 అయినా పర్వాలేదు, పిలుచుకొని రండి అన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ వెళ్ళిన వాళ్ళకి ఆయన 15,000 రూపాయలు ఖర్చు పెట్టి కారులో వచ్చి చేరుకున్నారు. సమయానికి చేరుకున్నారు. ఒక అరగంట సేపు ట్రైన్ నిలబడింది. అందరూ క్షేమంగా తిరిగి వెళ్ళేటప్పుడు ఇప్పుడు తల్లిదండ్రుల మొహాలు ఎలా ఉన్నాయంటే వాడిపోయి ఉన్నాయి. ఈయన మనసులో ఏముంది, నేను ఎక్కువ సంభావన ఇచ్చి ఉంటే బాగుండేది నేను అనుకుంటున్నప్పుడు నాకు తిరిగి ఇప్పుడు నాకే నష్టంగా 5,000 నష్టమైపోయింది. అందుకే ఆశ్చర్యపోతూ ఉంటాం, ఎందుకు ఎలా జరుగుతాయి, కారణమేమి, భగవంతుని లీలను ఎవరు ఏం చెప్పలేరు. ఉద్దేశం చాలా ముఖ్యమైనది. ఆత్మీయులారా, ఇక్కడ మనం విమర్శ చేస్తున్నామని కాదు, అయితే ఒక సమిష్టి కృషితో కాంచి కామకోటి పీఠం ఈ యొక్క జగత్ కళ్యాణంకై అక్కడ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు అక్కడ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించాలని ఒక విషయం ఉంది. తర్వాత
అత్యధికమైనటువంటి పవిత్రమైనటువంటి కశ్యప మహర్షి ఆ యొక్క కాశ్మీర్లో అక్కడ ఉన్నారు. తర్వాత అనంతనాగ్ అనే ప్రదేశం ఉంది, అక్కడ నాగదేవతలు అక్కడ వసించాయని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఇట్టి పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళడమే మన అదృష్టం. రెండోది, మహాయజ్ఞం అక్కడ ఏర్పాటు చేశారు. శంకర విజయేంద్ర సరస్వాముల వారి ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ ప్రధాన పవిత్రమైన చరిత్రకారుడు ఒక ఆయన నాగస్వామి అని ఉన్నారు. ఆయనకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆయన అనేక దేవాలయాల గురించి అనేకమైనటువంటి లేఖనాలు రాశారు. హిస్టారియన్, ఆయన ప్రధానమైన హిస్టారియన్. ఆయన కాశ్మీర్లో లోయలో ఉన్నటువంటి, కాశ్మీర్ ప్రదేశంలో ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాలు, వాటి చరిత్రనంతటినీ కూడా అక్కడ డిస్ప్లే ఏర్పాటు చేశారు. ఆ యొక్క పవిత్రమైన యజ్ఞ కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ యొక్క కాశ్మీర్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పండితులు ఎవరైతే ఉన్నారో, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు, శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు చేస్తున్నటువంటి ఈ యొక్క మహావిశ్వ యజ్ఞంలో వాళ్ళు ఎంతో ఆశతో వాళ్ళు వచ్చి, మాకు మరలా మా యొక్క పండితులందరికీ కూడా కాశ్మీర్లో మాకు ఉండడానికి ఆశ్రయం కల్పించేటువంటి ఏకైక సంస్థ కాంచి కామకోటి పీఠం అని వాళ్ళకు విశ్వాసం ఉంది. వచ్చిన వారందరూ కూడా ఎంతో సంతోషించి అక్కడ దక్షిణాది నుండి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణ సమూహంతో కూడా వాళ్ళు చేరడం, వాళ్ళు మాట్లాడడం నిజంగానే ఒక రెండు సంస్కృతుల కలయిక. తర్వాత అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ఎంతమంది గొప్ప వేద పండితులు పూర్వం ఉండేవారు. అందుకే కాశ్మీర్ శాలవులు అని అంటారు. ఎందుకు చెప్పవస్తున్నానంటే, విన్ని మనం కాంచి కామకోటి పీఠం, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, అనేక సంస్కృతుల యొక్క కలయికతో ఉన్నటువంటి ఈ పవిత్రమైన దేశం ఈరోజు విచ్ఛిన్నకార శక్తులతో అనేకమైనటువంటి బాధలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దాన్ని చైతన్యం చేయడం అనేటువంటిది ఒక పీఠం యొక్క ప్రధాన కర్తవ్యంగా భావిస్తుంది. మనం ప్రభుత్వానికి మనం ఎప్పుడు చేదోడుగా ఉంటాము, పీఠాలు, ఒక మఠాలు అంటే మేము కూడా మీతో పాటు ఉన్నాము, సంస్కృతి పరిరక్షణ మేమున్నాము, ప్రభుత్వ పరిరక్షణ కార్యక్రమం మీది అని కలిసి చేసినప్పుడే అప్పుడు వారిలో కూడా ఒక ఆత్మవిశ్వాసం అనేది ప్రభుత్వాధికారి కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సమస్త సిబ్బంది కూడా ఇటు తమిళనాడు నుంచి వచ్చినటువంటి కంచి కామకోటి పీఠం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొని ఈ యొక్క పవిత్రమైన ప్రదేశంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది అందరికీ అనిపిస్తుంది. ఎవరైతే మిలిటరీ అధికారులు తమ సంతానాన్ని కోల్పోయి తమ భార్య కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి వారు ఒకవైపు, మరియు పండితులందరూ కూడా కాశ్మీర్ నుంచి బహిష్కృతులై ఇక్కడ దూర దూర ప్రాంతాల్లో భారతదేశంలో తలదాచుకోవడం, ఇవన్నిటిని మనం చూస్తున్నప్పుడు మన దేశం అనేకమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో మన చరిత్ర, రాజకీయ చరిత్ర ఉంది. కావున మనమంతా ఏం చేయాలి, నిరంతరం శ్రీ జయేంద్ర సరస్వాముల వారి యొక్క ఆ యొక్క ప్రార్థనా శ్లోకంలో ఏముందంటే, దేవే దేహేచ దేశేచ, ఈ యొక్క దేవుడు, దేహము మరియు దేశం, ఈ శ్లోకం ఇతర మఠాధిపతుల్లో ఆ ప్రార్థనా శ్లోకంగా ఉన్నట్టు నాకు తెలియదు. అందుకే ఈ యొక్క కంచి కామకోటి పీఠం మాత్రమే ఈ యొక్క దేశం యొక్క సార్వభౌమత్వం కోసం అటు ప్రభుత్వాన్ని కానీ లేక ప్రభుత్వేతరమైనటువంటి దేశభక్తి గల సంస్థలతో కానీ అవినాభావ సంబంధం కొనసాగిస్తూ అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఈ పీఠం తను నమ్మినటువంటి సిద్ధాంతములు, ఎందుకంటే వేద సంరక్షణ జరిగినటువంటి ఒకే ఒక పీఠం, రక్షిస్తున్నట్టు పీఠం కాంచి కామకోటి పీఠం అని ఇది నేను చెప్పటం లేదు, అనేక మంది పీఠాధిపతులు కూడా ఎలుగెత్తి చెప్తున్నారు. కావున మారుతున్న కాలాన్ని తగినట్లుగా దేశ సంరక్షణ, దేశ సౌభాగ్యాన్ని కాపాడడం కోసం తన వంతు కర్తవ్యాన్ని, సామాజిక కార్యక్రమాలన్నీ కూడా కాంచి కామకోటి పీఠం తను నిరంతరం కొనసాగిస్తున్న వల్లనే నేను కాంచి కామకోటి పీఠం అంటే నాకు ఇంతగా ఇష్టం. కారణం అంతే. ధర్మము, భక్తి అన్ని మఠాల్లోనూ అన్ని దేవాలయాల్లో ఉంటుంది. విశేషం ఏమిటనగా దేశభక్తి, మన సంస్కృతి, మన ధర్మం అనేటువంటి విషయాల్లో ముందుండి నడిపిస్తున్నటువంటి ఏకైక పీఠం కాంచి శంకర మఠం. అందుకు కారణం ఆదిగురు శంకరాచార్యుల ప్రతిష్ట, మరియు ఆ పరమేశ్వరుని యొక్క యోగలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్న పరంపర కొనసాగుతూ శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి మార్గదర్శనంతో నేటి యువతనం అంతా కూడా మేమున్నాము అని చెప్పేసి స్వాముల వారి సేవలో నిరంతరం కూడా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ దేశ సౌభాగ్యాన్ని పాటుపడుతున్నటువంటి ఏకైక పీఠం అని నేను ఎలుగెత్తి చెప్తూ, అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. కాంచి కామకోటి పీఠంలో నాకు ఒక వంతు ఉంది కదా అనేటువంటి ఆనందాన్ని నేను వ్యక్తపరుస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా
అపార కరుణామయుడైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల దివ్య చరణారులు ఈ వాక్పుష్పమును సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తమ నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర.